హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం అండి. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నామండి. అయితే అందుకే లంచ్ చేసుకోలేదండి. దారిలో రెస్టారెంట్లో లంచ్ చేసామండి. అయితే అక్కడ బిర్యానీ తినలేక వెజ్ థాలి తీసుకున్నామండి. ఇంకా చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాం. కానీ చికెన్ ఫ్రై అంత బాగాలేదండి. లంచ్ అయిన తర్వాత బయటకు వస్తే అక్కడ కాఫీ తెస్తున్నారండి. మా పాపకి కాఫీ అంటే చాలా ఇష్టం, అందుకు వెంటనే కాఫీ తాగామండి. ఇంకా అక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయండి. ఆ షాపుల్లో నాకు ఇష్టమైన మామిడి తాండ్రు ఉందండి, బ్లూబెర్రీస్ చూసాం, ఇంకా కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇంకా బౌలింగ్ పిన్ గేమ్ కూడా ఉందండి. ఇంకా టాయ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా అటు వెళితే చూడండి. ఒక చిన్న మాట, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. సాధారణంగా మన విషయాల్లో అంతా బాగా జరగాలని కోరుకుంటాం, కానీ ఇతరుల విషయం వచ్చేటప్పటికి పట్టించుకోం, మనకు మాత్రమే కావాలని అనుకుంటాం. కానీ మన స్వతంత్ర యోధులు అలా ఆలోచిస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చేదా అండి? అలానే మన శరీరం దానంతటా అదే బలపడదు కదండి. ఇతరులైన ఆకుకూరలు, వెజిటబుల్స్, నాన్ వెజ్ తింటేనే కదండి కడుపు నిండుతుంది. కడుపు నిండితే శరీరం బలపడుతుంది. పొరుగువానిని ప్రేమిస్తే జీవితం బలపడుతుంది.